ఈ మహానాడులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇది చరిత్ర కాబోతుంది. ఇది గిన్నిస్ యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారు. జై హింద్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అట్లానే అమరావతి నుండి కాకుండా రాష్ట్రం నలుమూలకి మీరు ఎక్కడ ఒక కనుల పండుగ పైన ఒక జాతీయ ప్రధాన సాగుతోంది నేను మీ అందరికీ తెలియజేస్తూ పెరుగని జీవితం ఆయనది. అద్భుతాలు సృష్టించే శ్రామికుడు, కపటం తెలియని ఎల్లలు దాటిన ఖ్యాతి ఆయన సొంతం. పసుపు సైన్యం ఎప్పుడెప్పుడా అని కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ మహత్తర క్షణం రానే వచ్చేసింది. సంక్షోభాలను సైతం జనరేషన్ మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కానీ నాటికి నేటికి జల అభిమానం చదరలేదు. 44 నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. దాడులు, ప్రజా పోరాటాలు ప్రయత్నిస్తున్నాము. గత సంవత్సర కాలంలో కల్పించి 683 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. రాబోయే రోజులలో ఏ ప్రాంతాలలో అక్కడనే మహానాడు నిర్వహించమని చెప్పిన సందర్భంగా ఇక్కడ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దుటూరులో కూడా 12 చోట్ల 12 క్లస్టర్లలో మహానాడు ఏర్పాటు చేస్తున్నాం. ఈ మహానాడుకు మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రతి ఒక్క సోదరులకి, సోదరిమణులకి అందరికీ కూడా చేతులెత్తి ఉదయపూర్వకంగా నమస్కరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ అందరి సహాయము సహకారాల వల్ల ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు కావడం జరిగింది. నన్ను కూడా మీరందరూ కలిసి పొద్దుటూరు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పొద్దుటూరులో మహానాడు జరుపుకుంటున్నాం. మనం ఈ మహానాడును భారీ ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన పొద్దుటూరులో 12 ప్రాంతాలలో మహానాడు జరుగుతూ ఉంది. ఏ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆ ప్రాంతంలో మహానాడు ఎక్కడ సమావేశమైనట్టు అక్కడ కూడా సమావేశమైనారు. కాబట్టి మరి భవిష్యత్తులో మనందరము అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో మనం పాల్గొని భవిష్యత్తులో ఇంకా పొద్దుటూరుకి కావాల్సిన నిధులను తీసుకొని వచ్చి మనం అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా మనం అందరం సమైక్యంగా ఎంత గొప్పగా మహానాడు ఈరోజు రేపు 2 రోజులు మనం నిర్వహించుకోవాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. అటువంటి బాధ్యతగా మనమందరూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. మీరందరూ క్రమశిక్షణతో వ్యవహరించాలా.
మీరు పైన చూస్తారో ఎంత క్రమశిక్షణగా పార్టీ నడుపుతున్నారో, వాళ్ళు ఎంత క్రమశిక్షణగా పార్టీకి విధేయులై నడుస్తున్నారో మీరందరూ కూడా గమనించి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ మీరందరూ ఉండేది మహానాడు నిర్విఘ్నంగా కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ, మళ్ళా రేపు 10 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మీరందరూ హాజరు కావాల్సిందిగా మీ అందరికీ చేతులు ఇచ్చే ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కరిస్తున్నాం. ఒకటి కాదు, అన్నింటిలో కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒక పక్క భూములు వచ్చింది, ఈ రాష్ట్రానికి వస్తా ఉంది. మాటిస్తున్నాము. ఇంకా కొంతమంది రావాల్సింది ఉంది. అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం, మీరు రావాలని మళ్ళీ కోరుతున్నాం. సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఒక్కరు మనం పని ఇది ఈరోజు కార్యక్రమం. ఈరోజు రేపు 2 రోజులు కూడా మీరందరూ ఉండి జయప్రదం చేయాల్సిందిగా మనందరూ కోరుతున్నాం. ఈ 2 రోజుల్లో మీకు అందుబాటులో ఉండి ఈ సమస్యల పరిష్కారం కోసం, ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం నిరంతరం నెల్లూరులో జరగాల్సింది. డీజిల్ పెట్రోల్ కొరత కారణంగా మరి ఏ ప్రాంతంలో ఉండబడిన వాళ్ళందరూ ఆ ప్రాంతంలోనే మహానాడు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనం కూడా పొద్దుటూరులో మహానాడు ఈరోజు రేపు 2 రోజులు మహానాడు జరిగే సందర్భంగా ఇక్కడ మనకు అన్ని ఏర్పాట్లు, భోజన వసతులు, మధ్యాహ్నం టీ, స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇది మన బాధ్యత. మన పొద్దుటూరు పట్టణంలో దిగ్విజయంగా మహానాడు జరిగిందనే పరిస్థితి కల్పించాలంటే ఈరోజు రేపు మీరందరూ బాగా విస్తృత స్థాయిలో ఇక్కడ ఉండి అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, అన్ని రకాల పార్టీకి సహకారం అందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నేను అన్నీ కూడా తిరిగేదానికి పోతాను. మళ్ళీ సాయంత్రంగా ఒకసారి వస్తాను. ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రారంభించాం. జిల్లా మొత్తం దీన్ని అమలు చేస్తుంది. చిత్తూరు జిల్లాలో కాపాడడానికి ముందుకు పోతాం. నచ్చిన హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా మన పొద్దుటూరు పట్టణంలో 12 చోట్ల 12 క్లస్టర్లలో ఈ మాదిరిగా మనం మహానాడు జరుపుకుంటున్నాం. ఇట్ల వరకు దీంట్లో అందరూ మన కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని పూర్తి జయప్రదం చేయాలి. ఇప్పుడు స్నాక్స్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం. తక్కువ వస్తే ఎక్కడో లోపం జరిగింది, ఆ లోపాన్ని కలిగించండి. ఇంకో పక్కన పాలిటిక్స్ వద్దు, అహంకారం వద్దు. సమస్యల్ని పరిష్కారం కాకుండా చేసిన పని మనతో ఓటు నమోదు కార్యక్రమం దీనిపైన బియ్యం లేదు. ఇక్కడ నేను చేస్తే ప్రజల వల్ల అందుకే కోరుతున్నా, ప్రతి నాయకుడు కార్యకర్త జనంతో లక్ష్యంతో చర్చిద్దాం. చర్చించిన తర్వాత
అయిపోలేదు అని ఈ పెన్నా నగరు, ఈ ఈశ్వరి నగరు ఇవన్నీ కూడా 1929 అంటే ఒక 45 ఏళ్ళ వారి ప్రతి ఒక్కరికి చేతులకి నమస్కరిస్తూ ఏర్పాటు చేసుకోవాలని మీరు భవిష్యత్తులో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి మీరు గెలిపించినారు కాబట్టి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు కానీ ఇల్లు కానీ ఇవన్నీ కూడా పేద వర్గాలకు ఏం కావాలంటే అవన్నీ కూడా చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ మహానాడును పొద్దుటూరులో బాగా జరిపించాలి. ఇప్పుడు మహానాడు ఈరోజు మనం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రేపు మళ్ళా 10 ఒక కార్యకర్త వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడే ముందు వచ్చి కూర్చోండి. అక్కడ రండి అమ్మా, రండి. అక్కడక్కడ ఈరోజు మాదిరిగానే రేపు కూడా మీరు భారీ కార్యక్రమాలు మనం అందిస్తున్నప్పుడు ప్రభుత్వం మనం ఆదరించవలసిన బాధ్యత మనందరికీ. సమర సంఘాన్ని పూజిస్తూ కార్యక్రమాలకు గుర్తించబడుగా మారాడు. మహానాడు గురించి పెద్ద ఆయన కూడా వారి అమూల్యమైన మాటలు తెలియజేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మీరు మహిళలు వచ్చిందని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రేపు 2 రోజులు మహానాడు జరుగుతూ ఉంది. ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మీకు అందరికీ ఉంది కాబట్టి ఇక్కడ భోజన వసతులన్నీ కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చినారు, సిలిండర్లు ఇస్తున్నారు, బస్సులో ఊరికి తీసుకుపోతున్నారు మహిళలందరికీ. నేను అనుకుంటానంటే ఈ మహిళలందరూ బస్సు పెట్టారు కాబట్టి ఉచితంగా మించపోగలరని ఇక్కడికి భారీ సంఖ్యలో వచ్చినారని నేను అనుకుంటున్నా. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చదువుకునే పిల్లలకు ప్రతి ఇంట్లో మహిళలకు 1500 రూపాయలు ఈ మాదిరిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం పెట్టడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వాన్ని చూసినాం, ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తుందని మనం ఆలోచించాలి. గత ప్రభుత్వం మేలు చేయక చాలా అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు చేసిందనే ఒక ఆలోచనతో ఆ ప్రభుత్వాన్ని మార్చి ఈ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవడం జరిగింది. సంతోషం. ఈ ప్రభుత్వము మీరు తగిన విధంగానే మీకు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఖాదర్ హుస్సేన్ మసీద్ రోడ్డు ఎప్పుడో ఒక 30 ఏళ్ల కింద మేము వేసిన రోడ్డు ఇప్పుడు మళ్ళీ మేమే వేస్తాం, మధ్య ఎవరు వేయలే. కాబట్టి ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరు ప్రజలు పోతే నాయకుని కలిసే అవకాశం ఉన్నది అనేది మీరు అందరూ ఆలోచించుకొని భవిష్యత్తు నిర్ణయించుకునే భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. కాబట్టి నేను నిరంతరము 360 రోజులు సంవత్సరానికి అయితే ఈరోజు రేపు మీరు 2 రోజులు కష్టపడి మీరు మహానాడుకు జయప్రదం చేయండి. 360 రోజులు నేను మీకు అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యలను పరిష్కారం చేసేదానికి నిరంతరం 360 రోజులు నిరంతరం మీకు అందుబాటులో ఉంటా. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు మీ వార్డుకు సంబంధించిన వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకురావడం జరిగింది. రాబోయే 1-2 సంవత్సరాల సమస్యలన్నింటినీ కూడా పూర్తి చేసి అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలకు మిమ్మల్ని దగ్గరికి చేస్తామని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా ఒకసారి సాయంత్రంగా నేను వస్తానమ్మా.
మనమందరూ గెలిపించినాం, పొద్దుటూరులో కూడా నన్ను గెలిపించినారు. కాబట్టి మీరందరూ కూడా మన ప్రత్యేకించి బీసీ వర్గాలకు సంబంధించిన ప్రాంతంలో జరిగే మహానాడు భారీ స్థాయిలో జరగాల్సిన అవసరం అయితే ఉంది. 260 రోజులు నేను నిరంతరం అందుబాటులో ఉంటే మీకు నేను పనిచేస్తా. పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటుంది. పేదవారందరికీ ఏదో రకమైన పరిస్థితుల్లో ఆసన కల్పించి చేయూతనియాలనే ప్రయత్నం చేస్తాండి. మొన్న ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతం నుంచి అత్యధిక ఓట్లు రావడం జరిగింది. మహానాడులో కొన్ని కార్యక్రమాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు ప్రజలకు లాభించే విధంగా, పేద ప్రజలకు లాభించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించారు. 2014-19 మధ్య అన్ని బిడ్డల సంక్షేమం కోసం తల్లి బిడ్డ చల్లగా, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్, సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, ఈ బీసీ ఆడపిల్లల పెళ్లికి చంద్రన్న పెళ్లి తల్లికి వందన పేరిట 67.27 లక్షల మంది విద్యార్థుల చదువు కోసం వారి తల్లుల ఖాతాలో 10,090 కోట్ల రూపాయలు జమ చేసింది. ఒక పేరిట ఏటా ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తోంది ప్రభుత్వం. ఇలా ఆవిర్భావం నుండి నేటి వరకు స్త్రీ శక్తికి అండగా నిలుస్తోంది తెలుగుదేశం పార్టీ. చూడాల్సింది కోరుకుంటూ ఇక్కడ మన మహానాడు జరిగేది అక్కడ తెలుస్తున్నారు. కాబట్టి ఏ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మన కోసం చేయాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని బస్సులు ఫ్రీగా ఇస్తున్నారు, సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. అదే మాదిరిగా ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తున్నారు. చదువుకునే అమ్మాయిలకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ ఉండేదానికోసం మంచి నిర్ణయం తీసుకొని మనం భవిష్యత్తులో మన పిల్లల కోసం ఈరోజు రేపు 2 రోజులు కూడా మీరు పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో వచ్చినారు. ఈ ప్రభుత్వం మీ అందరికీ, మన ప్రభుత్వం మనకు మేలు చేసే ప్రభుత్వం, నిరంతరము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం. ఈరోజు ఇక్కడ మన మహానాడులో పెన్షన్లు ఇవాళ కొత్తగా మళ్ళీ 60 ఏళ్ళకు పెన్షన్ మన బీసీ మహిళలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలని కొన్ని నిర్ణయాత్మకమైన నిర్మాణాలు చేసే దానికోసం ఈరోజు మహానాడు జరుగుతూ ఉంది. కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.
భవిష్యత్తుకు చేసే కొన్ని నిర్ణయాత్మకమైన నిర్ణయాలలో తప్పకుండా సంభాషిస్తారని కూడా మీకు తెలియజేస్తున్నానన్నా. వచ్చేసి ఉన్నారు. రైతు రావాలి, రైతు రండి. మెల్లిగా 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 ఐదు సంవత్సరాల పోరాటాన్ని పెద్ద మనసుతో క్షమించగలరు. అన్ని చోట్ల కూడా మహానాడు జరుగుతుంది. 174, 175 నియోజకవర్గాల్లో మహానాడు జరుగుతుంది. మనము పొద్దుటూరులో దాంట్లో భాగంగానే మనం పొద్దుటూరులో జరుపుకుంటున్నాం. మరి మహానాడు కార్యక్రమంలో ప్రజలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు నిర్ణయించడం అనేది జరుగుతుంది. పెన్షన్లు 60 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్లు, బీసీలందరికీ 50 సంవత్సరాలు నిండిన దానికి పెన్షన్లు, ఇంకా కొన్ని ఇంటి స్థలాలు, ఇళ్ళు ఇవన్నీ ఇచ్చేదాని కోసము మహానాడులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మహానాడులో తీసుకునే నిర్ణయాలు మనందరికీ ఉపయోగపడతాయి. అదే బస్సుల్లో ఉచిత ప్రయాణము, సిలిండర్లు ఇస్తున్నారు. అదే ఇక్కడ ఉండే మహిళలందరూ అమ్మ బస్సులో సరైన ప్రయాణం చేశారా? మీరందరూ చేయొద్దని ప్రయాణం చేసిన వారు ఎవరన్నా ఉంటే అంటే బస్సులో మీ బిడ్డలు, కోడళ్ళు ఎక్కడన్నా దూర ప్రాంతాల్లో ఉంటే ప్రతి ఒక్కరి పోయి వాళ్ళని చూసి వచ్చేదానికోసము మీకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 2 రోజులు 3 రోజులు బిడ్డతోనో అల్లుతోనో వాళ్ళతో మాట్లాడి వచ్చేదానికి, వాళ్ళ బంధువులను చూసి వచ్చేదానికి కూడా సౌకర్యం కల్పించడం జరిగింది. అదే మాదిరిగా మన అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసము కొన్ని కార్యక్రమాలు పార్టీ చేస్తూ ఉంది. మీరందరి సహాయ సహకారాలతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము చేసే ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి మనము గెలిపించుకుంటూ ఉంటే మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఒక మంచి ఆలోచన మనము చేసుకొని మనం ముందుకు పోతూ ఉండాలి. గతంలో కొన్ని అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు జరిగినాయి. కొంతమంది భూములు ఆక్రమించుకున్నారు, విపరీతమైన డబ్బులతో చేసుకున్నారు. ఈ మాదిరిగా చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కోర్టులలో కేసులు జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి ఈ ప్రభుత్వం ఒక నీతివంతమైన ప్రభుత్వం, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ఏదో ఒకటి చేయాలనే తపన పడే ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి కూటమి ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మన కోసం నిరంతరం కష్టపడే పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని నడిపేదానికోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మనం అందరము ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీరు గర్వంగా మేము ఓట్లేసిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మాకు ఇవన్నీ జరుగుతున్నాయని మీరు కూడా సంతోషపడాల్సిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇంకా కొన్ని నిర్ణయాలు పేద వర్గాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు, రైతులకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు యూరియా దొరికే పరిస్థితుల్లో లేవు, మన రైతులకు ఎరువులు కష్టంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మేము ముందుగానే చెప్పినామయ్యా, రైతులకు ఎటువంటి పరిస్థితుల్లో ఎంత డబ్బులైనా పెట్టి మనం తగ్గింపు ధరలకే మనం ఈ పాతగా ఇచ్చే పద్ధతులకే ఎరువులు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారికి అంతా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి సమావేశం అయితే కొన్ని అందరి అభిప్రాయాలు ఒక చోట జోడించి అందరి అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయేదానికోసము కొన్ని నిర్ణయాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.